రామ్ చరణ్ కష్టం అయితే పోయింది. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే బెనిఫిట్ షో చూశాను రామ్ చరణ్ది. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే శంకర్ మరొకసారి ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు. ఎందుకంటే రొటీన్ స్టోరీ. యాక్చువల్లీ ఈ గేమ్ చేంజర్ మూవీ చూసినప్పుడు ఏంటంటే ఒకే ఒక్కటి సినిమా ఉంది కదా, ఆ ఒకే ఒక్కటి సినిమాని అప్డేటెడ్ వర్షన్ చూసినట్టు నాకు అనిపించింది. కానీ స్టోరీ అయితే రొటీన్. ఇందులో కామెడీ పరంగా చూసుకుంటే సునీల్ని ఒక బంట్రోజ్గా పెట్టారు. సునీల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి లేకపోతే పక్కన ఉంటారు కదా, పక్కన ఉంటారు కదా, అలా పెట్టారనమాట. అతను కామెడీ అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. ఏదో బొమ్మ ఉన్నట్టు అలా ఉన్నారు తప్ప ఇంకేం కాదు. సాంగ్స్కి మాత్రం చాలా మటుకు ఖర్చు పెట్టారు. అండ్ సాంగ్స్కి ఖర్చు పెట్టింది మాత్రం చాలా వేస్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా హిట్ అవ్వాలన్నప్పుడు ఇంక సాంగ్స్ ఏముంది. అండ్ ఈ సినిమాలో ది బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే ఎస్జే సూర్య యాక్టింగ్. అసలు ఎస్జే సూర్య యాక్టింగ్ ఎందుకు అరుస్తాడో తెలీదు. అసలు ఆ రోల్కి ఎస్జే సూర్య కరెక్ట్ కాదు. రేస్ గుణంలో విలన్గా చేసేది చూసారా, అతను పెడితే మాత్రం చాలా బాగుంటుంది. బట్ సినిమా అయితే మాత్రం డిజాస్టర్ టు డిజాస్టర్. అసలు నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు, కానీ చెప్తున్నాను వినండి. డిజాస్టర్ అంటే డిజాస్టర్, అస్సలు బాగలేదు. బోర్ అనమాట. నాకైతే సెకండ్ హాఫ్లో అయితే లిటరల్లీ నాకు నిద్ర వచ్చేసింది. స్లో నెరేషన్. అసలు స్టోరీయే లేనప్పుడు నెరేషనే ఉంటుంది చెప్పండి. కానీ ఒకటి చెప్తాను, రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. రామ్ చరణ్ హార్డ్ వర్క్ అయితే మాత్రం చాలా బాగా చేశాడు ఈ సినిమాకి. చాలా 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 కష్టపడ్డాడు ఈ రామ్ చరణ్. ఈ సినిమాకి మాత్రం రామ్ చరణ్ చూడడానికి అయితే సినిమాకి రండి ఫ్రెండ్స్. స్టోరీని చూడడానికి అయితే మాత్రం సినిమాకి రావద్దు. అంటే రండి, రామ్ చరణ్ చూడడానికి మాత్రం రండి, బట్ సినిమా అయితే మాత్రం కాలేజ్. ఫ్రాంక్గా చెప్తున్నాను, శంకర్ మరొకసారి డిజాస్టర్ అయిపోయారు. అండ్ రామ్ చరణ్ కష్టం అయితే పోయింది. సో ఐ కాంట్ టెల్, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. బాయ్.